నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం గ్రీన్ బౌల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు గ్రీన్ బౌల్ అంటే ఏంటి? మైక్రో గ్రీన్స్ ఎందుకు తినాలి? వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? మనందరం కూరగాయలు తింటాం. కానీ అదే కూరగాయల చిన్న మొక్కల దశలో ఉండే ఆకులను మైక్రో గ్రీన్స్ అంటారు. ఇవి సాధారణంగా విత్తనం వేసిన 7 నుంచి 21 రోజుల మధ్య కోతకు వస్తాయి. గ్రీన్ బౌల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ప్రతిరోజు మన ఆహారంలో ఒక చిన్న గిన్నె నిండా తాజా మైక్రోగ్రీన్స్ చేర్చుకోవడం. ఈ చిన్న గ్రీన్ బౌల్లో ఆరోగ్యం, పోషకాలు, రుచి అన్నీ ఉంటాయి. మైక్రోగ్రీన్స్లో మెంతి, ముల్లంగి, బ్రాకోలీ, సన్ఫ్లవర్, అమరాంత్, పీ షూట్స్ వంటి అనేక రకాలున్నాయి. ఇవి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్తో సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మైక్రోగ్రీన్స్లో పరిపక్వమైన కూరగాయల కంటే ఎక్కువ సాంద్రతలో పోషకాలు ఉండొచ్చని చెప్తున్నాయి. ఇవిని ఎలా తినాలి? సాలాడ్స్లో కలిపి, శాండ్విచ్లపై టాపింగ్గా, స్మూతీలలో, మూతీలలో, ఉప్మా, దోసె, పులావ్ వంటి వంటకాలపై గార్నిష్గా, మేరుగా కూడా తినవచ్చు. ఒక చిన్న గ్రీన్ బౌల్ ప్రతిరోజు మీ డైట్లో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఇంట్లోనే చిన్న స్థలంలో సులభంగా పెంచుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ఒక గ్రీన్ బౌల్, ప్రతి ప్లేట్లో కొంచెం మైక్రోగ్రీన్స్, ప్రతిరోజు సహజ ఆరోగ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మైక్రోగ్రీన్స్ గురించి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.